నిన్న ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్టీఆర్ గారి వైఫ్, ఎన్టీఆర్ గారి మదరు, ఎన్టీఆర్ గారి స్నేహితులందరూ కూడా నన్ను తిట్టుకున్నారు అని మాట్లాడుతున్నారు ఆయన. అంటే బిహేవియర్కి సంబంధించి మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి, అలాగే బాడీ డిజైన్కి సంబంధించి ప్రశాంత్ నీల్ షూట్కి వెళ్ళేటప్పుడు మనం ఇలా ఉండాలి, అదే 4 నెలల్లో 15 కేజీలు తగ్గాడు అని చెప్పారు. ఇవన్నీ కుటుంబ సభ్యుల్ని కొంత ఆందోళన పెట్టుంటాయి అనే కాంటెక్స్ట్లో వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ లూగర్ అంటే ఏమిటి అని ఇప్పుడు జనాలందరూ సెర్చ్ చేస్తున్నారు. అది జర్మన్ స్మార్ట్ పిస్టల్, అది హిమ్సెల్ఫ్ యాజ్ ఏ వెపన్ అన్నట్టుగా తయారు చేశాడు. ఆ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి మాట్లాడుతుంది. ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేసి నడుస్తున్నటువంటి సినిమా. భరద్వాజ గారు నిన్న ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసారు? అది దాంట్లో కొన్ని అంశాలు ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ గారి వైఫ్, ఎన్టీఆర్ గారి మదరు, ఎన్టీఆర్ గారి స్నేహితులందరూ కూడా నన్ను తిట్టుకున్నారు అని మాట్లాడుతున్నారు ఆయన. అదొకటి, ఎన్టీఆర్ గారి హెల్త్కు సంబంధించిన కొన్ని రివీల్ చేశారు. అవును, ఏం జరిగింది అసలు బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. అంటే క్యారెక్టర్ ఎలా ఉండాలి అన్నదే మాత్రమే నేను చెప్పాను తనకి ప్రారంభానికి ముందే. ఎలా ఉంటుందని చెప్పాను. క్యారెక్టర్ ఇలా ఊహించుకుంటున్నాను నేను. అంటే బిహేవియర్కి సంబంధించి మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి, అలాగే బాడీ డిజైన్కి సంబంధించి ఈ సైజులో ఉండాలి నా హీరో అని నేను అనుకుంటున్నాను అనేది ఆయనకి ఈ కథని నేరేట్ చేసే క్రమంలో తాను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్పుకున్నాడు ఆయన. ఓకే, అంతే తప్ప మీరు ఇలా తయారవ్వాలి అని నేను అనలేదు. అంటే చాలా సందర్భాల్లో ఇలా ఉండాలి క్యారెక్టర్ అంటే బాడీ లాంగ్వేజ్లో దాన్ని మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేస్తూ కెమెరా వర్క్, ఇతర అంశాలని ఎన్హాన్స్మెంట్గా తీసుకుని ఆ ఫీల్ వచ్చేటట్టుగా కథ నడుస్తుంది. అంతే తప్ప టోటల్గా యాజ్ ఇట్ ఈజ్గా ఈయన ఊహల్లో ఉన్న రూపాన్ని అక్కడ దించక్కర్లేదు. అది జరుగుతుందని అనుకున్నాను నేను. అందుకని కొంచెం రూటెడ్గా ఆయనకు అర్థం చేయించడం కోసం ప్రయత్నం చేశాను. అయితే ఆయన ఇన్డెప్త్ దాన్ని తీసేసుకుని మనసుకు పట్టించేసుకుని ప్రశాంత్ నీల్ షూట్కి వెళ్ళేటప్పుడు మనం ఇలా ఉండాలి అని చెప్పి తనకి తాను ఒక రెస్ట్రిక్షన్ పెట్టేసుకుని, నేను ఏదైతే ఆయనకు చెప్పానో ఒక రూపం గురించి, ఆ రూపంలోకి తను మారటం కోసం ఆయన కసరత్తులు మొదలుపెట్టేశాడు. డైట్ చేశాడు, మిగిలిన కష్టాలన్నీ పడ్డాడు. నేనే చూసి ఆశ్చర్యపోయిన ఇలా జరిగింది ఏమిటి అని. అదే 4 నెలల్లో 15 కేజీలు తగ్గాడు అని చెప్పారు. అదే 15 కేజీలు తగ్గటానికి ఆయన చేసిన కసరత్తులు, ఆయన పాటించినటువంటి ఆహార నియమాలు, ఇవన్నీ కుటుంబ సభ్యుల్ని కొంత ఆందోళన పెట్టుంటాయి అనే కాంటెక్స్ట్లో వాళ్ళని తీసుకొచ్చాడు ఈయన. ఓకే, తీసుకొచ్చి ఆ షేప్లోకి వచ్చేసి నాకు కనిపించాడు ఈయన. దాంతో నేను షాక్ అయ్యాను. ఎన్టీఆర్ అభిమానిని నేను అనే మాట కూడా వాడాడు. వాడి ఇంత డెడికేటెడ్గా ఆ క్యారెక్టర్ కోసం ఆలోచిస్తాడని నేను అనుకోలేదు అని చెబుతూ ఆ సందర్భంగా ఇవన్నీ మాట్లాడి ఆయన దాదాపుగా ఈ సినిమాలో ఇంకొక డౌట్ ఉంది. అందరూ విలన్లే, ఇప్పుడు ఇతన్ని కూడా విలన్గానే ఇంట్రడ్యూస్ చేశాడు. విలన్గానే ఇంట్రడ్యూస్ అవుతాడు, విలన్గానే నడుస్తుంది కొంత సినిమా అన్నట్టుగా చెప్పాడు. ఆయన పేరు కూడా, క్యారెక్టర్ పేరు కూడా మెన్షన్ చేశారు కదా దానిలో గ్లిమ్స్లో. అవును, లూగర్ అని. అవును, ఆ లూగర్ అంటే ఏమిటి అని ఇప్పుడు జనాలందరూ సెర్చ్ చేస్తున్నారు. అది జర్మన్ స్మార్ట్ పిస్టల్. అది ఓకే ఓకే, ఆ పిస్టల్ పేరుని ఇక్కడ వాడారు. కాబట్టి ఇది పవర్ఫుల్ వెపన్, అంటే హిమ్సెల్ఫ్ యాజ్ ఏ వెపన్ అన్నట్టుగా తయారు చేశాడు ఆ క్యారెక్టర్ని. ఆ డైలాగ్లో కూడా అదే ఉంటుంది. అంటే ట్రిగ్గర్ మీద వేలు పెట్టే వరకే, పెట్టిన తర్వాత ఇంకా ఆలోచనలు ఉండవు, అది పని జరగటమే అనేది ఒకటి. తర్వాత నేను ఎవరిని అయితే వేసేస్తానో వాళ్ళు కళలోకి రారు, నా కళలోకి రావడానికి ప్రయత్నం చేయకు అనే డైలాగ్ ఒకటి. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో ఒక రగ్గడ్ బ్యాక్డ్రాప్లో ఇప్పటి వరకు జనాలు చూడనటువంటి ఎన్టీఆర్ అయితే చూపించబోతున్నాడు. ఆయన ఊహల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ ఇంటెన్సిటీతో చెప్పాడో ఆ ఇంటెన్సిటీతో కనబడటం కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అదే క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతే, క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధం అన్నట్టుగా వెళ్తున్నాడు. ఈ డెడికేషన్ చూసి ఆయన
అభిమానులు అభిమానులు అలాగే ప్రశాంత్ నీల్ కూడా ఈ డెడికేషన్ నన్ను మరింత కమిట్ చేస్తోంది ఈ సినిమాకి, అంటే ఇంకొంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే ఇంత కష్టము నిష్ప్రయోజనం అయిపోతుంది, అది కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నా భుజాల మీద ఉంది అని తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టుగా మాట్లాడాడు. అది పాజిటివ్ సైనే. ఆల్రెడీ కొంత షూట్ అయిపోయింది, బ్యాలెన్స్ ఏదో ఉంది, నడుపుతున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయి కథ కాబట్టి ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేసి నడుస్తున్నటువంటి సినిమా. ఇప్పుడు సినిమా అనేది భాషలకు అతీతంగా మారిపోయింది. భాషలు ప్రాంతాలని దాటేసి వెళ్ళిపోయినటువంటి సినిమాని చూస్తున్నాం. ఇది తెలుగు సినిమా అనడానికి అవకాశం లేదు. ఎన్టీఆర్ అనేటువంటి నటుడు తెలుగు నటుడు అని చెప్పుకోవడం వరకే. ఏ సినిమాకి భాషా భేదం లేదు. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి, గ్లోబల్ సినిమా, నేషనల్ సినిమా, లోకల్ సినిమా, అంతే. ఈ మూడు తప్ప మిగిలినటువంటి తెలుగు సినిమా, హిందీ సినిమా, మలయాళం సినిమా ఇవన్నీ వెళ్ళిపోయినాయి పక్కకి. లాంగ్వేజ్ ఇవి లేవు ఇప్పుడు. ఆ కట్టుబాట్లన్నీ తెంచేసుకుని సినిమా ముందుకు వెళ్ళిపోయింది కనుక సబ్జెక్టు ఆ రేంజ్లో తీసుకున్నాడు. దానికి కావలసినటువంటి ప్రతిదీ ఆయన సమకూరుస్తున్నాడు. క్యారెక్టర్ పరంగా ప్రతి క్యారెక్టర్ అలాగే కనిపిస్తోంది. అనిల్ కపూర్ కూడా అలాగే కనిపించాడు. అలా ఒక కొత్త డిజైన్లో నడుస్తున్నటువంటి సినిమా. అందరూ డెడికేటెడ్గా ఉన్నారు. ఈ డెడికేషన్ అనేది నిజానికి నందమూరి ఫ్యామిలీలో మొదటి నుంచి కనిపిస్తుంది. అది అంటే ఒక క్యారెక్టర్ అనుకున్న తర్వాత అది స్క్రీన్ మీద ఇలా ఉంటే బాగుంటుంది అని కనుక డిస్కషన్స్లో వస్తే దాన్ని చేయటానికి ఏం చేయాలి అనేది ఆలోచించేవాళ్ళు. అది మనం ఏదో ఊహించుకున్నాం కానీ అది వస్తుందా అనేది పక్కన పెట్టేయటం కాకుండా ఎందుకు వచ్చిందో మనకు ఊహ వచ్చింది కదా, అది నిజం చేయటానికి ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నట్టుగా నడిచిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా ఆయన 10 తలల రావణుడు, సీతారాం కళ్యాణంలో ఏ తలకు ఆ తల ఎక్స్ప్రెషన్ విడిగా ఉండాలి, అది అసెంబ్లీ అయి ఉండాలి, అలా ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు స్క్రిప్ట్ తయారు చేస్తున్న టైంలో అని ఈయన అన్నాడు. అది సాధ్యమవుతుందా కాదా అనేది రవి నగాయిష్తో కూర్చుని మాట్లాడారు. మాట్లాడితే మీరు గనక ఒక ఫుల్ డే భోజనం మానేసి నాతో ఉంటానంటే నేను అది చేయగలను. శిలలాగా మారిపోవాలి అంతే. ఎక్స్ప్రెషన్ శిల అంతే. అలా ఉండి అంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వదలుచుకున్నారు, నేను మాస్క్ షాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతా. లెన్స్కి మాస్క్ వేసేవాళ్ళు అప్పట్లో. ఎక్కడి వరకు ఎక్స్పోజ్ అవ్వాలో అక్కడ వరకే అవుతుంది అది. ఓకే. అది ఓపెన్ చేసినప్పుడు మీరు ఏ ఎమోషన్ కావాలన్నారో అది పలికించండి. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి, అలా 10 నడపాలి. 10 1 ఫ్రేమ్లో క్యాప్చర్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళు. ఇదంతా అయ్యే వరకు మీకు భోజనము లేదు, ఏం లేదు, ఇక్కడే ఉండాలి, కదలడానికి వీల్లేదు. ఇది మార్చడానికి లేదు పొజిషన్. దానికి మీకు ఓకే అయితే నేను చేద్దామన్నాడు. వారం మొండితనం చేద్దామని చేసాడు. అది అద్భుతంగా పేలింది తెర మీద. అది అంటే అంతిమంగా ఆడియన్స్ సాటిస్ఫై అవ్వటము, వాళ్ళకి తెర మీద కొత్తగా కనిపించటం. అలాగే సతీ సావిత్రిలో యముడి గెటప్ రొటీన్ యముడి గెటప్ కాకుండా భిన్నంగా వెళ్ళాలి అని చెప్పి ఆర్ట్ డైరెక్టర్తో కూర్చుని డిజైన్స్ చేసి, ఆ డిజైన్లో ఒకటి కొంచెం క్రిటికల్గా ఉంది, డైరెక్టర్ గారే వద్దని చెప్పాడు. బిఎస్ సుబ్బారావు గారు వద్దు, అది అనవసరంగా అంత రిస్కీ గెటప్లు వద్దు మనకి అంటే, లేదు థియేటర్లో కూర్చున్న ఆడియన్ థ్రిల్ ఫీల్ అవటమే మన లక్ష్యం కాబట్టి ఇది కష్టమైనప్పటికీ మనం చేసేద్దామని చెప్పి ఆయన అలాగే వెళ్ళాడు. మొన్న సోషల్ మీడియాలో ఆ స్టిల్ పెట్టి చర్చలు జరిగినాయి. ఓకే ఇలా ఎలా అంగీకరించి ఉంటాడు అని. ఆయన అంగీకరించాడు, అది చేశాడు, అది పేలింది తెర మీద. కాబట్టి ఆ డెడికేషన్ ఏం చేయటానికైనా సిద్ధపడే పరిస్థితి. అలాగే డైరెక్టర్ గనక ఒకసారి ఫిక్స్ అయ్యి ఇది వర్కౌట్ అవుతుంది అని సీరియస్గా ఫీల్ అయితే అతనితో మాట్లాడతారు వీళ్ళు. బాలకృష్ణ గారు కూడా అంతే. అంటే మీరు బలంగా నమ్ముతున్నారా అనేది ఒకటే అడుగుతారు, నేను చేయగలనా లేదా అనేది పక్కన పెట్టండి. మీరు బలంగా నమ్ముతున్నారు కదా ఇది వర్కౌట్ అవుతుందని, అయితే చేసేద్దాం.
ఇంకా మీరు అనవసరంగా ఇంకో ఆలోచన పెట్టుకోవద్దు. మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి, నేను మీకు ఇస్తా. అది ఈ ధోరణిలోనే వెళ్తారు వీళ్ళు. ఓకే. అదే ధోరణి ఇక్కడ కనిపించింది. కనుక ఒక రకమైన మొండితనం, లేదు మూర్ఖత్వం, ఏదనుకున్నా కానీ కోర్స్ డెడికేషన్, దానికోసం డెడికేషన్. రెండోది తను చాలా ఇదిగా హంగ్రీగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు. ఒక రకంగా వార్ 2 అనేది డిసప్పాయింట్ చేసింది. ఒక బిగ్గర్ ఏరియాలో మనం ఓపెన్ అవుతున్నాము అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ సైన్ చేశాడు తను. తీరా అది ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది నుంచి బయటకు రావాలి, అభిమానుల్ని బయటకు తీసుకురావాలి. ఈ 2 బాధ్యతలు భుజానేసుకుని ఈ ప్రాజెక్ట్ కోసం డెడికేట్ అయ్యి కష్టపడుతున్నాడు. అంతే తప్ప అదేదో లూజ్గా వదిలేయటం కాదు. ఓకే. ఇది రెస్పాన్సిబిలిటీ. అతని రెస్పాన్సిబిలిటీ చూసి ఈయన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ప్రశాంత్ నీల్. అందుకని ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమా అనే కాన్ఫిడెన్స్ ఆయన ప్రెస్ మీట్ నుంచి మళ్ళీ జనాలు ఛార్జ్ అయ్యారు. యాక్చువల్గా గ్లిమ్సే చాలా ఛార్జ్ చేసింది. అవును. ఆ గ్లిమ్స్ తర్వాత ఈయన మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి అంశం కూడా జనాలను విపరీతంగా ఛార్జ్ చేసే పద్ధతిలోనే నడిచింది. ఓకే. అది వాళ్ళ ఆ ఇంటర్వ్యూ బిహైండ్ ది స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్